ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి ఆగస్టు నెల 6, 7, 8 తేదీలలో అతిపెద్ద లాటరీ యోగం. మిమ్మల్ని చేయన్నవారే మీ కాళ్ళు పట్టుకుంటారు. గతంలో ఎన్నడూ చూడని మార్పులు చూస్తారు. మీ జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు నెల 6, 7, 8 తేదీలు మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచే పరిణామాలు తీసుకురావచ్చు. ఈ 3 రోజుల్లో కూడా మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులకు పరిష్కార మార్గాలు కనిపించే అవకాశం ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే పరిస్థితులు ఏర్పడవచ్చు. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త మీ మనసుకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటీవల వరకు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు, మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వలన మీరు సాధించిన పురోగతి ఇతరుల ప్రశంసలను అందుకోవచ్చు. గతంలో విమర్శించిన కొందరు వ్యక్తులు ఇప్పుడు మీతో స్నేహంగా ఉండాలని ప్రయత్నించే అవకాశము ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి గురించిన చర్చలు జరగవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి పెట్టుబడులు కూడా పెట్టే ముందుగా అయినా సరే పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అదృష్టం కంటే మీ ప్రణాళిక, కృషి ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం అయితే మీకు కనిపిస్తోంది. అంతేకాదు చాలా రోజులుగా కూడా మాట్లాడని బంధువులు మీతో మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. అవివాహితులకు మంచి సంబంధాల గురించి శుభవార్త అయితే వినిపించవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగ్గ ఫలితం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి తమ యొక్క ప్రతిభకు నిరూపించుకునే అవకాశాలు కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అయితే అవసరం లేకపోయినా ఆహారం, విశ్రాంతి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థన లేదా యోగా కూడా చేయడం మంచిది. ఈ రోజులో కొందరికి ఆకస్మికంగా ఒక్క శుభవార్త లేదా ఆర్థికపరమైన అవకాశం లభించవచ్చు. అయితే దీనిని ఖచ్చితంగా లాటరీ గెలుస్తారు అనే హామీగా భావించకూడదు. అదృష్టం అనేది వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు, కృషి వంటి అనేకమైనటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ 3 రోజులు మీ జీవితంలో కొత్త ఆరంభాలకు సంకేతంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు మీపైన మీకు నమ్మకం ఉంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గతంలో ఊహించని మార్పులకు మీరు అనుభవించవచ్చు. ఇతరుల మాటలకు భయపడకుండా మీ యొక్క లక్ష్యం పైన దృష్టిని పెట్టండి. మీ కృషి, సహనం, సానుకూలమైన ఆలోచనలు మీకు నిజమైన బలంగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. మీకు అంతా కూడా శుభం కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఒక జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అయితే రాబోతోందండి. 3 రోజుల్లోని ఒక్క విషయాన్ని మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా ఆచితూచి పరిశీలించి ఉండాల్సి ఉంటుంది. గతంలో మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యమైన ఇప్పుడు మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా కూడా పడినటువంటి కష్టానికి తగిన ఫలితం ప్రారంభమవుతుంది. కొన్ని రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా పుంజుకుంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాల గురించి సమాచారం కూడా రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కలిసి రావచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తే మంచి ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడిన వారు కూడా మీతో
స్నేహంగా మాట్లాడే పరిస్థితి రావచ్చు. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క నిర్ణయాలను గౌరవించే అవకాశం కూడా ఉంటుందండి. మీ మాటకు విలువ పెరిగే సమయం అయితే ఇది. కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా గడిపే సందర్భాలు కూడా వస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. దూరంగా ఉండే బంధువుల నుండి కూడా శుభవార్త అనేది మీకు వినిపిస్తుంది. జీవిత భాగస్వామి నుండి మంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అవివాహితులకు అనుకూలమైన పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవడం కంటే కూడా ఆలోచించి ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు. మీ ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపించే అసలైన శక్తి. సానుకూలమైన దృక్పథంతో అవకాశాలను స్వాగతిస్తే ఈ రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే మలుపుగా కూడా మారే అవకాశం కనబడుతుంది. మీ ఇష్ట దైవాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించండి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో ముందుకు సాగేందుకు మరింత ఉత్సాహం అయితే మీకు లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులతో పంచుకోండి. ఇటువంటి మరిన్ని రాశి ఫలితాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అంతేకాకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఇక కన్యా రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి గ్రహము. వీరు తెలివితేటలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన స్వభావము ప్రసిద్ధి చెందుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలనే తపన వీరిలో ఉంటుంది. కష్టపడే స్వభావం ఉంటుంది. సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. నిజాయితీ, నమ్మకం, బాధ్యత వీరి యొక్క బలము. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, బాధ్యత ఎక్కువ. ఇతరుల సమస్యలను అర్థం చేసుకుని సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. విద్య, పరిశోధన, లెక్కలు, పరిపాలన వంటి రంగాల్లో మంచి ప్రతిభను చూపిస్తూ ఉంటారు. వీరి యొక్క బలాలు ఏమిటి అంటే విశ్లేషణాత్మక ఆలోచన, సహనము, క్రమశిక్షణ, బాధ్యత, నిజాయితీ, పని పట్ల అంకితభావము. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించడం, తమపైన తాము అధిక ఒత్తిడి పెట్టుకోవడము, పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తూ ఆందోళన చెందడము, కొన్నిసార్లు విమర్శనాత్మకంగా కూడా కనిపించడం, భావాలను బయట పెట్టడానికి సంకోచించడం. వీరి యొక్క ప్రేమ, దాంపత్యం గురించి చూసుకున్నట్లయితే కన్యారాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి వలన అంకిత భావంతో కుటుంబ సభ్యుల సంతోషానికి వీరు ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు, వైద్యులు, అకౌంటెంట్లు, బ్యాంకింగ్, పరిపాలన, ఐటీ, పరిశోధన, రచన వంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వలన ఉన్నత స్థానాలకు కూడా ఎదగగలుగుతారు. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.